హాయ్ అండి. మనకు నోరు చప్పగా అనేటప్పుడు, పుల్ల పుల్లగా, తీయగా, కారం కారంగా తినాలనుకునేటప్పుడు, ఇంట్లోని ఏ కాయగూరలు లేనేటప్పుడు ఇలా ఈ రైస్ వండుకోండి. లేదా అంటే లంచ్ బాక్స్‌కి అవసరమైనప్పుడు కూడా లంచ్ బాక్స్‌కి కూడా ఏమి కాయగూరలు అవసరం లేదు. ఇలా ఈ ఈ రైస్ వండుకొని పెడితే లంచ్ బాక్స్ చాలా చాలా టేస్ట్‌గా ఉంటది. మన బాడీలో ఫీవర్ ఉండేటప్పుడు కూడా ఇలాగ ఫీవర్ ఉన్న మనిషికి కూడా ఇలాగ ఈ రైస్ వండిసి పెట్టండి. చాలా కమ్మగా ఉంటది. చాలా టేస్ట్‌గా ఉంటది. ఎర్లీగా అయిపోతది. వేరంగా ఉంటది. పుల్ల పుల్లగా బావుంటది. ఎలా ప్రిపేర్ చేయాలనేది చూసేద్దాం రండి. ఇప్పుడు జీలకర్ర ఒక స్పూను, చిన్న అల్లం ముక్క, మిరియాలు కొంచెం, వెల్లుల్లి రెమ్మలు, ఒక టమాటా తీసుకొని పేస్ట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఇలా పేస్ట్ చేసుకోవాలి. కొంచెం చింతపండు నానబెట్టుకొని ఇది కూడా పక్కకు పెట్టుకోండి. ఒక టీ గ్లాసు బియ్యం తీసుకోవాలి. టీ గ్లాస్‌తో బియ్యం తీసుకుంటే 2 స్పూన్లు కందిపప్పు వేసుకోవాలి. ఒక మనిషికి సరిపోయినంత నేను క్వాలిటీ చెప్తున్నాను ఒక లంచ్ బాక్స్‌కి. ఈ విధంగా ఒక పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఫస్ట్ మనం ప్రిపేర్ చేసిన మసాలాలు కూడా ఇలా వేసుకోవాలి. పచ్చివాసన పోయినంత వరకు మసాలా వేపుకోండి. ఇలా వేగిన తర్వాత కొంచెం కల్లుప్పు వేసుకోవాలి. ఒక పావు స్పూను సాంబార్ పొడి వేసుకోవాలి. ఒక పావు స్పూను పసుపు వేసుకోవాలి. కారం వేసే అవసరం లేదు. ఆల్రెడీ మనం మిరియాలు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కారం సరిపోతుంది ఈ రైస్‌కి. కడిగి ఉంచుకున్న రైస్‌ని కూడా ఇలా వేసుకోవాలి. ఫస్ట్ మనం చింతపండు గుజ్జు తీసి ఉంచుకున్నాం కదా! ఆ చింతపండు రసం కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఆ చింతపండు రసం వేసిన తర్వాత ఒక కప్పు బియ్యం అయ్యేవన్నీ కలిపి ఇప్పుడు 3 కప్పులు వాటర్ వేసుకుంటే పర్ఫెక్ట్‌గా మీకు కొలత సరిపోతుంది. పర్ఫెక్ట్‌గా ఉడికిపోతది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4 విజిల్లు వచ్చినంత వరకు ఉంచుకొని పైన మూత తీసేసి ఇప్పుడు చూడాలి. ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. మీకు ఇలా గట్టిగా సరిపోతుందంటే ఇలా ఉంచుకోండి. లేదనంటే కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ స్టవ్ మీద వేడి చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. రుచికి తగినంత సాల్ట్ చూసుకొని మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి ఈ టైం అప్పుడే. అంతేనండి. చాలా చాలా బాగుంటుందండి ఇది. మీకు నచ్చితే నా ఛానల్ షేర్ చేయండి. నాకు లైక్ కూడా కొట్టండి.